అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. యాజ్ ఆర్థోపెడిక్ సర్జను మా ఓపీడీలో భుజం నొప్పితో చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. భుజం నొప్పి అనేటప్పటికీ మేము కూడా పరిగణనలోకి తీసుకునేది రెండు మెయిన్ డిసీజెస్ అండి. ఫస్ట్ది ఫ్రోజన్ షోల్డర్, అంటే భుజంలో ఉన్న గుళిక అంటే క్యాప్సూల్ బిగుసుకుపోయి భుజం నొప్పి రావటం, భుజంలో కదలికలు తగ్గటం. అండ్ సెకండ్ది ఏంటంటే రొటేటర్ కఫ్ టేర్స్ ఆర్ టెండినోపతి, అంటే ఈ భుజంలో ఉండే 4 చిన్న చిన్న స్నాయువులు ఇందులో వాపు రావటం, లేదంటే ఈ స్నాయువులు అనేవి కట్ అవటం. సో మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఈ రెండు డయాగ్నోసిస్లోనే పడతా ఉంటారు. అండ్ దానికి తగినట్టుగానే మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఒక్కొక్కసారి వీళ్ళకి భుజం నొప్పి తగ్గదండి. సో అలాంటప్పుడు కొన్ని అరుదైన కారణాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ అరుదైన కారణాలలో కూడా మోస్ట్ కామన్ ఒక జబ్బు ఉందండి. అదే ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి. అంటే సింపుల్ వర్డ్స్లో ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ పైన ఒక చిన్న జాయింట్ ఉంటుందండి. ఇది క్లావిక్యులర్ బోన్ అంటాము, దీన్ని అక్రోమియన్ బోన్ అంటాం. ఈ రెండింటి మధ్య ఉన్న జాయింట్ అక్రోమియో క్లావిక్యులర్ జాయింట్. ఇందులో కనుక అరుగుదల వస్తే దాన్ని ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి అంటాం. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ అక్రోమియో క్లావిక్యులర్ జాయింట్ ఆర్థరైటిస్ ఆర్ ఆర్థ్రోపతి వల్ల భుజం నొప్పిని ఎలా నివారించగలము, దీనికి ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి చూద్దామండి. మనం కనుక ఫస్ట్ షోల్డర్ జాయింట్ యొక్క నిర్మాణం చూసామనుకోండి, ఇది బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్. అంటే ఒక బంతి గిన్నె కీలు. ఇక్కడ ఈ హ్యూమరల్ హెడ్ ఉంటుంది, పెద్ద బాలు, ఇక్కడేమో సాకెట్ ఉంటుంది, గ్లెనాయిడ్ బోను. ఇదే షోల్డర్ జాయింట్ అని మనం అందరం అనుకుంటాం. కాకపోతే మనకి తగిలేది యాక్చువల్లీ ఇక్కడ కనుక మనం టచ్ చేస్తున్నాం అనుకోండి, మన భుజం జాయింట్ ఈ షోల్డర్ జాయింట్ కాదండి, మనకి టచ్ చేసేది తగిలేది అక్రోమియో క్లావిక్యులర్ జాయింట్ అంటాం. ఇక్కడ ఇంకొక చిన్న జాయింట్ ఉంటుందండి, ఇది మనకు తగిలేది. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే భుజం జాయింట్లో అరుగుదల కన్నా, అంటే మెయిన్ షోల్డర్ జాయింట్లో అరుగుదల కన్నా ఈ అక్రోమియో క్లావిక్యులర్ జాయింట్లో అరుగుదలే చాలా కామన్. అంటే చాలామందిలో చూస్తూ ఉంటాము. ఈ ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి అనేది చాలామంది ఈ డయాగ్నోసిస్ కూడా మిస్ అవుతూ ఉంటారు. అండ్ ఈ భుజం నొప్పికి ఏంటంటే రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటాం వల్ల వాళ్ళకి ఆ భుజం నొప్పి తగ్గటం లేకపోవడం కూడా మేము చాలామందిలో గమనిస్తూ ఉంటాం. బట్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ అక్రోమియో క్లావిక్యులర్ జాయింట్ ఆర్థ్రోపతి అనే డయాగ్నోసిస్ అంటే డిసీజ్ కనుక మనం కనిపెట్టగలిగితే, దీనికి సరైన ట్రీట్మెంట్ మనం కనుక తీసుకోగలిగితే ఆల్మోస్ట్ 95% వరకు వాళ్ళకి భుజం నొప్పి నుంచి వాళ్ళని దూరం చేసే అవకాశం ఉంటుందండి. సో ఈ ఏసీ జాయింట్ ఆర్థ్రోపతితో పేషెంట్స్ మా దగ్గరికి జనరల్గా ఎలా వస్తూ ఉంటారు? జనరల్లీ వీళ్ళకి ఏంటంటే భుజం నొప్పి ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే ఒక రకమైన వెనక్కి తీసుకెళ్ళటానికి పేషెంట్స్ ఇలాగ చేతిని వెనక్కి తీసుకెళ్ళటానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా చెయ్యి అనేది ఇంతవరకే ఎత్తగలరు, ఇంతకన్నా అంటే 90 degrees కన్నా పైకి ఎత్తుతుంటే భుజంలో ఒక రకమైన నొప్పి సలపరం వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ మూడో కంప్లైంట్ ఏంటంటే మేము కామన్గా చూసేది క్రాస్ బాడీ అడక్షన్. అంటే ఈ భుజం జాయింట్ ఇలా ఉంటే బాగానే ఉంటుందండి, అదే ఈ రెండో భుజాన్ని మనం టచ్ చేసి దీన్ని వాళ్ళు రీచ్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఒక రకమైన నొప్పి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పిన కంప్లైంట్స్ పేషెంట్ వస్తే కనుక మేము కూడా ఫస్ట్ సస్పెక్ట్ చేసేది ఫ్రోజన్ షోల్డరు, రొటేటర్ కఫ్ టెండినోపతి. ఇవి మనం తగిన ఎక్స్రేలు, క్లినికల్ ఎగ్జామినేషను, దాని తర్వాత అవసరమైతే ఎంఆర్ఐ చేయించి రూల్ అవుట్ చేసుకుంటాం. రూల్ అవుట్ చేసుకుని ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి అనే డయాగ్నోసిస్ కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. సో ప్రత్యేకంగా ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి మేము ఎలాగ ఫిజిషియన్స్ అంటే సర్జన్స్ డయాగ్నోస్ చేస్తామనంటే వాళ్ళకి స్పెసిఫికల్లీ ఈ క్రాస్ బాడీ అడక్షన్, అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఈ భుజాన్ని అడక్షన్ చేసి ఈ చేత్తో ఈ రెండో భుజాన్ని పట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. అండ్ మనం కనుక ఈ థంబ్ ఫింగర్తో అక్కడ ఇలా ప్రెస్ చేస్తే కనుక అక్కడ వాళ్ళు పెయిన్ చెప్తూ ఉంటారు. సో దట్ ఈజ్ మోర్ స్పెసిఫిక్ ఫర్ ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి అనమాట. అండ్ దీనికి ఒక రకమైన స్పెషల్ ఎక్స్రేస్ కూడా ఉంటాయి. అంటే ఇలాగ స్ట్రైట్ ఎండ్ ఆన్ వ్యూ కాకుండా కొంచెం యాంగిల్స్లో తీయటం వల్ల ఈ అక్రోమియో క్లావిక్యులర్ జాయింట్లో అరుగుదల అనేది కనిపెట్టగలమండి. సో వన్స్ ఈ ఏసీ జాయింట్ ఆర్థ్రోపతి అనేది మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్తాము. ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటే భుజం ఇలాగా 90 degrees కన్నా పైకి లేపి ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆపమని చెప్తాము.
వీళ్ళకి ఒక 15 to 20 days NSAIDs అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ అంటే నొప్పి తగ్గడానికి ఉపయోగపడతాయి, ఆ జాయింట్లో వాపు తగ్గడానికి కూడా అది ఉపయోగపడుతుందండి. అండ్ ఫిజియోథెరపీ నేర్పిస్తాము, అంటే జెంటిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఈ మెషిన్తో పాటు ఒక రకమైన డీప్ హీట్ జనరేట్ చేస్తామండి. అంటే IFT అవ్వచ్చు, అది టెన్స్ ద్వారా అవ్వచ్చు, ఎలాగైనా సరే డీప్ హీట్ జనరేట్ చేయడం వల్ల ఈ జాయింట్లో ఉండే ఇన్ఫ్లమేషన్ అంటే వాప్ అనేది తగ్గుతుందండి. సో ఒక 70 to 80% ఆఫ్ పేషెంట్స్కి ఈ మెడిసిన్స్ ఫిజియోథెరపీ ద్వారానే రిలీఫ్ కలుగుతుంది. కాకపోతే సెకండ్ ఆర్ థర్డ్ విజిట్లో వాళ్ళకి ఈ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ కావట్లేదు అని అంటే కనుక ఎక్స్రే మిషన్లో చూస్తా ఎగ్జాక్ట్గా పైనుంచి ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం అనేది ఈ జాయింట్లో జరుగుతుందండి. ఒక్క స్టెరాయిడ్ ఇంజెక్షన్కే 90% ఆఫ్ పేషెంట్స్ పెయిన్ రిలీఫ్ అనేది మాకు వచ్చింది అని చెప్తూ ఉంటారు. కానీ చాలా అరుదైన కేసుల్లో మనం మెడిసిన్స్ ట్రై చేసాం, ఫిజియోథెరపీ ట్రై చేసాం, స్టెరాయిడ్ ఇంజెక్షన్ ట్రై చేసాం, అండ్ ఏది పని చేయట్లేదు అని అంటే సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అండి. ఈ సర్జరీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, అది కెమెరా ద్వారా అయినా చేయొచ్చు, చిన్న కత్తిగాడుతో అయినా చేయొచ్చు. ఇక్కడ మనం చేసేది కూడా పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, మైనర్ ప్రొసీజరు. ఏంటంటే ఈ జాయింట్లో ఒకవైపు క్లావికల్ అనే బోన్ని ఒక 2 to 3 సెంటీమీటర్స్ కట్ చేయడం అనేది జరుగుతుంది. కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న క్యాప్సూల్ లిగమెంట్స్ అనేవి కుట్టేస్తామండి. సో ఒక రకంగా ఇక్కడ ఈ నొప్పి కలిగించే బోన్ని మనం తీసేయటం వల్ల మళ్ళీ మనకి నొప్పి నుంచి ఉపశమనం కలిగే అవకాశం అనేది ఉంటుందండి. సో ఫైనల్గా ఏంటంటే ఈ AC జాయింట్ ఆర్థ్రోపతి అంటే అక్రోమియోక్లావిక్యులర్ జాయింట్ ఆర్థ్రోపతి అనేది మనకి ఇది ఒక అరుదైన కారణం భుజం నొప్పికి. కాకపోతే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ డిసీజ్ కనుక, ఈ జబ్బును కనుక మనం కనిపెట్టగలిగి సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆల్మోస్ట్ 95% వరకు పెయిన్ రిలీఫ్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.